వింత జోస్యం. తన ఒకే ఒక కూతురు చమేలీకి పెళ్లి చేసి అత్తవారింటికి పంపాక సావిత్రి చీకు చింత లేకుండా ప్రశాంతంగా కాలగడపసాగింది. చమేలీ భర్త ఫతింగా మంచివాడు, చాలా సరదా మనిషి. తన కూతురికి మంచి భర్త లభించాడని, అతని నీడలో ఆమె సుఖపడుతుందని సావిత్రి సంతోషించింది. సావిత్రిని చూడటానికి ఒకనాడు కూతురు అల్లుడు వచ్చారు. వాళ్లను ఊరి పొలిమేరలోనే చూసిన పక్కింటి కుర్రవాడు పరుగు పరుగున వచ్చి, సావిత్రి, మీ కూతురు అల్లుడు వస్తున్నారు అని చెప్పాడు. సావిత్రి పట్టరాని సంతోషంతో, నాయనా బాలేసర్, పూలా చాచి దగ్గరికి వెళ్ళి లోటా పాలు తీసుకురా, మా ఇంటికి చుట్టాలొచ్చారని చెప్పు, త్వరగా రావాలి మరి అన్నది. బాలేసర్ లోటా అందుకొని పరుగులంకించుకున్నాడు. సావిత్రి అప్పటికే తన మధ్యాహ్న భోజనానికి దాల్బాత్, తర్కారీ వండుకున్నది. ఇప్పుడు తన ముద్దుల కూతురు భర్తతో వస్తున్నది కదా, అందుకని రొట్టెలు తయారు చేయటానికి కూర్చున్నది. చమేలీ తిన్నగా వంటగదిలో ఉన్న అమ్మ దగ్గరికి వెళ్ళి కూర్చున్నది. ఆమె వెనకగా వచ్చిన ఫతింగా మాత్రం కాసేపు వాకిట్లో అటూ ఇటూ తిరిగాడు. ఇంటి మట్టి గోడల మీద వరుసగా పేర్చిన పెంకులను పరిశీలించి చూసి మురిసిపోయాడు. కప్పుకు ఆధారంగా ఉన్న కొయ్యవాసాలను చూసి ముగ్ధుడైపోయాడు. ఇంటి గోడ చుట్టూ దిష్టికని గీసిన ఎర్రమన్ను, సున్నంచారలను మునివేళ్లతో తాకుతూ వెళ్ళి ఇల్లును ఒకసారి చుట్టి వచ్చాడు. ఆ తర్వాత ఒకసారి మెల్లగా పెరట్లోకి వెళ్ళాడు. అప్పుడతనికి వంటగదిలో నుంచి వింత శబ్దాలు వినిపించాయి. కొంతసేపు అక్కడే ఉండి వాటిని జాగ్రత్తగా విన్నాడు. ఆ తర్వాత తనలో తాను ముసిముసిగా నవ్వుకుంటూ ఇంట్లోకి అడుగుపెట్టాడు. పిల్లలను చూసిన తల్లికోడిలా సావిత్రి సంబరంతో వాళ్లకు భోజనం సిద్ధం చేయసాగింది. కంచు పళ్ళాలను కడిగి పెట్టింది. గిన్నెలను అమర్చింది. ఒక గిన్నెలో చిక్కటి మీగడ పాలు, మరొక గిన్నెలో చౌలీపాన్, ఇంకొక గిన్నెలో పప్పు వడ్డించింది. ఒక్కొక్క పళ్ళెంలోనూ కొన్ని రొట్టెలు, ఆలూ భాజియా వడ్డించింది. ఆ తర్వాత అల్లుణ్ణి, కూతుర్ని భోజనం చేయటానికి పిలిచింది. తన పళ్ళెంలో 5 రొట్టెలు, భార్య పళ్ళెంలో 4 రొట్టెలు ఉండటం ఫతింగా గమనించాడు. అత్తయ్య, మరి మీకు రొట్టెలు ఏవి అని అడిగాడు సావిత్రిని. పెరట్లో ఉన్నప్పుడు వంటగదిలో నుంచి వచ్చిన శబ్దాలను లెక్కపెట్టి పెనం మీద 9 రొట్టెలే కాల్చినట్టు అతడు అప్పటికే గ్రహించాడన్నమాట. ఉన్నాయి ఉన్నాయి, వంటగదిలో ఉన్నాయి అంటూ రొట్టెలు ఉంచిన కొయ్యముకుడును చటుక్కున దగ్గరకు లాక్కున్నది సావిత్రి. అత్తయ్య, నా దగ్గర ఏదీ దాచకు, నాకు జోస్యం తెలుసు అన్నాడు ఫతింగా నవ్వుతూ. చమేలీ భర్తకేసి ఆశ్చర్యంగా చూస్తూ, అలాగా, అయితే అమ్మ ఎన్ని రొట్టెలు కాల్చిందో చెప్పు చూద్దాం అన్నది. ఫతింగా కొన్ని క్షణాలు కళ్ళు మూసుకున్నాడు. ఎవరికీ వినిపించకుండా మనసులో ఏదో గొణిగాడు. ఆ తర్వాత కళ్ళు తెరిచి 9 అన్నాడు. చమేలీ కొయ్యమూకిడిలోకి చూసింది. అందులో ఒక్క రొట్టె కూడా లేదు. నేను అన్నం తింటానులే అన్నది సావిత్రి కాస్త ఇబ్బందిగా. ఆ తర్వాత ఆమె, రొట్టెలు లెక్క పెడుతూ కూర్చున్నారేమిటి, చల్లారిపోకముందే వేడివేడిగా తినండి అన్నది. మరికొన్ని గంటల్లో అల్లుడి రొట్టెల జోస్యం గురించి ఊరంతా తెలిసిపోయింది. మర్నాడు మధ్యాహ్నం భోజనం ముగించి సావిత్రి, చమేలీ గోధుమ పుల్లలతో విసనకర్రలు తయారు చేసుకోవటంలో నిమగ్నులైపోయారు. ఫతింగా మంచం మీద గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు. అప్పుడు బట్టలు ఉతికే కళ్ళు దోపి రొప్పుతూ రోజుతూ అక్కడికి వచ్చి, సావిత్రి, నా గాడిద కనిపించలేదు, మీ అల్లుడి గారిని కాస్త అడిగి అది ఎక్కడ ఉందో చెబుతారా అన్నాడు. సావిత్రి ఇంట్లోకెళ్ళి అల్లుణ్ణి లేపి విషయం చెప్పింది. ఫతింగాకు దిక్కు తోచలేదు. వెర్రివాడిలా దిక్కులు చూశాడు. గాడిద ఎక్కడికి వెళ్ళిందో తనకేం తెలుసు? కళ్ళు మూసుకొని ఆలోచించటానికి ప్రయత్నించాడు. నిప్పులు చెరిగే ఈ ఎండలో గాడిద ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? కళ్ళు తెరిచి దోబీకేసి చూస్తూ, గాడిదలు రాజభవనం పక్కన మేస్తున్నాయి, నీ గాడిదకు రాజయోగం పట్టింది అన్నాడు గంభీరంగా. కళ్ళు దోబి పరుగు పరుగున రాజోద్యానానికి వెళ్ళాడు. గాడిద అక్కడే ఒక చెట్టు నీడన పచ్చిక మేస్తున్నది. ఫతింగా కీర్తి కారు చిచ్చులా వ్యాపించింది. మరునాడు సాయంకాలం ఫతింగా అరుగు మీద కూర్చుని అత్తగారిచ్చిన బెల్లం కలిపిన మజ్జిగ ఆనందంగా తాగుతున్నాడు. అప్పుడు అక్కడికి దళనాయకుడు వచ్చాడు. సేనాధిపతి షేర్ సింగ్ గుర్రం కనిపించటం లేదట.
మరి దాని ఆచూకీ గురించి ఫతింగాను అడగకుండా వేరెక్కడికి వెళ్ళగలరు? అతడి ప్రఖ్యాతి అలాంటిది. ఫతింగాకు ఇప్పుడు నిజంగానే విచారం పట్టుకున్నది. ఇది పెద్దవాళ్ల వ్యవహారం. భగవంతుడా, పట్టుబడిపోతానేమో అనుకుంటూ మెల్లగా ఆలోచించసాగాడు. ఆకలితో అలసిపోయిన గుర్రం ఎక్కడికి వెళుతుంది? పారిపోయిన గుర్రాన్ని పట్టుకోవాలంటే ఏపుగా పచ్చగడ్డి పెరిగి ఉన్న గడ్డివాముల సమీపంలో వెదికి చూడక తప్పదు అన్నాడు కాస్త తగ్గు స్వరంతో, దళనాయకుడికి వినిపించనట్టు. భటులకు నిజంగానే గడ్డివాముల దగ్గర పచ్చగడ్డి మేస్తూ గుర్రం కనిపించింది. సేనాధిపతి సంతోషంతో కానుకగా వెండి నాణాలు పంపాడు. అయినా ఫతింగాకు భయం పట్టుకున్నది. తన బండారం బయటపడకముందే ఊరు వదిలి వెళ్లాలనుకున్నాడు. రేపు వేకువజామునే ప్రయాణం, సిద్ధంకా అని భార్యను హెచ్చరించాడు. మరునాడు పొద్దున్న వాళ్లు ప్రయాణానికి సిద్ధమవుతుండగా రాజభవనం నుంచి వచ్చిన ఒక భటుడు, ఫతింగా, మన రాణిగారు కనకలతాదేవి తన నౌలకాహారం పోగొట్టుకున్నారు. అది ఎక్కడుందో తమరే చెప్పాలి అన్నాడు. ఫతింగాకు గుండె కొట్టుకోవటం ఆగినంత పనైంది. రాజభవనం నుంచి ఆజ్ఞ. దీంతో తన ఆటకట్టు అనుకున్నాడు. కారాగారం గదులు ఎలా ఉంటాయో కదా అన్న ఆలోచన అతడి మనసులో కదలాడసాగింది. రాణిగారు కంఠహారాన్ని ఎక్కడ పెట్టారు అని అడిగాడు వచ్చిన భటుణ్ణి. శయనమందిరంలోని శయ్య సమీపంలో మిగిలిన ఆభరణాలతో పాటు ఆ కంఠహారాన్ని కూడా తీసిపెట్టారు. నిద్రలేచి చూస్తే అదొక్కటే కనిపించటం లేదు అన్నాడు భటుడు. అంటే ఆభరణం దొంగలించినప్పుడు రాణిగారు నిద్రలో ఉన్నారన్నమాట అని మనసులో అనుకుంటూ, రాణిగారి ఆభరణాన్ని వేరెవరు దొంగలించగలరు? నీందియా రాణి దోషి అన్నాడు పలవరిస్తున్నట్టు. రాజభవనంలోని పరిచారికలో నీందియా రాణి ఒకతే అన్న సంగతి ఫతింగాకు తెలియదు. కానీ ఆ భటుడికి తెలుసు. ఆహా, నేను అప్పుడే అనుమానించాను అంటూ రాజభవనానికి వెళ్ళి నీందియా రాణిని పిలిచి నిలదీశాడు. నీందియా దొంగతనాన్ని ఒప్పుకొని హారాన్ని తెచ్చి అప్పగించి క్షమాపణ వేడుకున్నది. ఫతింగా ఈ గండం నుంచి కూడా బయటపడ్డాడు. ఇంకా కొంతసేపు ఆలస్యం చేస్తే మరే గండం ముంచుకొస్తుందో కదా అని అతడు హడావిడిగా బయలుదేరి వీధిలోకి వచ్చాడు. రాజుగారు రమ్మన్నారు అంటూ 2 భటులు ఎదురయ్యారు. ఫతింగా తడబడే అడుగులతో రాజు సమక్షానికి చేరాడు. రాజ్ దుర్గ్ విజయసింగ్ ఒత్తైన కనుబొమ్మలు ముడిచి, ఆహా, నువ్వేనా జోస్యం చెప్పే ఘనుడివి? నిన్ను గురించి చాలా విన్నాను. అయినా నాకు నమ్మకం కుదరటం లేదు. ఇప్పుడు నా గుప్పెట్లో ఉన్నదేమిటో సరిగ్గా చెప్పావా? నిన్ను జమీందారీతో సత్కరిస్తాను. తప్పుగా చెప్పావో నున్నగా తలగొరిగించి ముఖానికి మసిపూసి గాడిద మీద కూర్చోపెట్టి రాజ్యమంతా తిప్పిస్తాను అంటూ పిడికిలి బిగించాడు. ఫతింగాకు మతిపోయినట్టయింది. ముచ్చెమటలు పోశాయి. నోట మాట పెగలటం లేదు. ఎలా తప్పించుకోవాలో తెలియటం లేదు. హడలిపోయిన ప్రాణం ప్రభువుల గుప్పెట్లో విలవిలలాడుతూ రెపరెపలాడుతున్నది అన్నాడు వణుకుతున్న కంఠస్వరంతో. తన ప్రాణం రాజుగారి చేతుల్లో ఉంది అన్నది అతడి మనోభావం. రాజు ఆశ్చర్యంతో బిగించిన పిడికిలిని తెరవగానే ఒక మిణుగురు పురుగు ప్రాణం కోసం తప్పిస్తూ కనిపించింది. భలే సరిగ్గా చెప్పావు. ఒక కీటకాన్ని నా గుప్పెట బంధించాను. నువ్వు మహాజ్యోతిష్కుడివి. ఇప్పుడే నీకు జమీందారీని ఇస్తున్నాను అంటూ రాజు పరమానందంతో ఫతింగాను విలువైన కానుకలతో ఘనంగా సత్కరించాడు. ఫతింగా మహాజ్యోతిష్కుడు అన్న కీర్తి వెన్నంటిరాని విధంగా అత్తవారి ఊరికి వీలైనంత ఎక్కువ దూరంలో ఉన్న జమీందారీని కోరుకున్నాడు.